మనం మన ఛానల్లో సాధారణ యాత్ర చేయడం లేదు. ఒక మహా పుణ్యయాత్ర చేస్తున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్‌లో భాగంగా ఈరోజు రెండవ అధ్యాయం. అంటే నిన్నటి వీడియోలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ ఆలయం గురించి వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నిన్న మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి. ఈరోజు మనం చేరబోయేది మహాదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఆశీస్సులు అందించిన స్థలం. ఇక్కడ భక్తి, ఇక్కడ చరిత్ర, ఇక్కడ శక్తి అంతా ఒకే చోట కలిసిపోతాయి. ఈ స్థలం పేరు వినగానే భక్తుడి హృదయంలో ఒకటే మాట, శ్రీశైల మల్లికార్జున స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అడవుల నడుమ కృష్ణానది తీరాన పవిత్రమైన శ్రీశైల క్షేత్రం కొలువైయుంది. ఈ పవిత్ర స్థలం కేవలం ఒక గుడి కాదు, ఇది ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పురాణ కథలు, చరిత్ర మరియు అపారమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఈ జ్యోతిర్లింగం అటు ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ ఒకటిగాను, మరియు ఇటు అష్టాదశ శక్తిపీఠాలలోనూ ఒకటిగా పూజలందుకుంటుంది. ఇలా పూజలందుకుంటున్న ఏకైక క్షేత్రం అంటే అటు అష్టాదశ శక్తిపీఠాలలోనూ, ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ భాగమైన ఒకే ఒక క్షేత్రం ఈ శ్రీశైల భ్రమరాంబికా స్వామి దేవస్థానం. ఈ క్షేత్రంలో వెలిసిన స్వామి మల్లికార్జునుడు, అమ్మవారు భ్రమరాంబిక. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ శివపురాణంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఆ మహాశివుడి కుమారులైన పెద్ద కుమారుడు కుమారస్వామి, చిన్న కుమారుడు గణపతికి మధ్య జరిగిన పందెం కారణంగా ఈ క్షేత్రం ఏర్పడింది. లోకంలో ముందుగా ఎవరు ప్రదక్షిణ చేసి వస్తారో వారికి జ్ఞానఫలం దక్కుతుందని శివపార్వతులు చెబుతారు. కుమారస్వామి తన వాహనమైన నెమలిపై లోక సంచారం చేయగా, గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతులే లోకమని భావించి వారికి ప్రదక్షిణలు చేస్తాడు. తత్కారణంగా గణపతి దేవుడైతే జ్ఞానఫలాన్ని పొందుతాడు. కానీ దానికి కోపోద్రిక్తుడైన కుమారస్వామి క్రొంచా పర్వతం, శ్రీశైల పర్వతానికి ఒకప్పటి రూపం, అక్కడికి వెళ్లి నివాసం ఉంటాడు. కుమారుడిని శాంతింపజేయడానికి మరియు అతనిని అనునయించడానికి శివపార్వతులు క్రొంచా పర్వతం వద్దకు వస్తారు. కుమారస్వామి తల్లిదండ్రులు తనను అనుసరించి వస్తున్నారని తెలుసుకొని కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. కుమారుడిపై ఉన్న ప్రేమతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడే వెలుస్తాడు. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని దేవతలు మరియు సిద్ధులు వేల కొలది మల్లికా పుష్పాలతో పూజించారు. అందుకే ఇక్కడ స్వామికి మల్లికార్జునుడు అని పేరు వచ్చింది. సతీదేవి దేహత్యాగం చేసిన తరువాత శివుడు ఆమె మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ తాండవం చేస్తాడు. ఆ సమయంలో ఆమె మెడభాగం ఈ ప్రదేశంలో పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అమ్మవారు భ్రమరాంబికాదేవిగా, ఇక్కడ శక్తిపీఠాన్ని అధిష్ఠించిన దేవతగా పూజలందుకుంటున్నారు. భ్రమరాంబ అంటే భ్రమరాలు అనగా తేనెటీగలు. ఈ తేనెటీగల రూపంలో అమ్మవారు ఇక్కడ రాక్షసులను సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయం శాతవాహనులు, ఈక్ష్వాకులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజుల వంటి అనేక గొప్ప రాజవంశాల నుండి గౌరవం పొందింది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి ఎన్నో గోపురాలను, మండపాలను నిర్మించారు మరియు అపారమైన సంపదను సమర్పించారు ఈ ఆలయానికి. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు మరియు వివిధ మండపాలు వారి కళాపోషణకు నిదర్శనం. ఈ క్షేత్రం ద్రావిడ నిర్మాణ శైలికి నిలయం. ఆలయ ప్రాకారం చుట్టూ ఎన్నో అద్భుతమైన శిల్పాలు మరియు ఉపదేవాలయాలు ఉన్నాయి. ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి మరియు అవి దేవతామూర్తుల కథలను కళ్ళకు కట్టినట్లుగా చూపుతాయి. శ్రీశైల క్షేత్రం యొక్క అద్భుతమైన వైభవం ఏమిటంటే, ద్విప్రధాన క్షేత్రము అంటే ఇది భారతదేశంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ ఒకే చోట ఉన్న అరుదైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆలయం చుట్టూ దట్టమైన నల్లమల అడవులు మరియు ప్రశాంతమైన కృష్ణానది ఉండడం వలన ఇక్కడి వాతావరణం అత్యంత ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు పాతాళగంగ అంటే కృష్ణానదికి మెట్ల మార్గం, సాక్షి గణపతి, శివాజీ స్ఫూర్తితో నిర్మించిన వీర శిరోమండపము వంటి అనేక చారిత్రక ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ యాత్ర జనం కోసం ప్రయాణం కాదు, ఆత్మ కోసం పునర్జన్మ. శ్రీశైల యాత్ర ఒక పవిత్రమైన అనుభూతి. మల్లికార్జున స్వామి దివ్య దర్శనం, అమ్మవారి భ్రమరాంబిక ఆశీర్వాదం, సాక్షి గణపతి సాక్ష్యంతో ఓం నమ శివాయ.